CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరులోని విశాల్ ఆయిల్ ఏజెన్సీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వింజమూరు మండలంలో అగ్ని ప్రమాదాల నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఫైర్ శాఖ అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఇన్ఛార్జ్ ఫైర్ అధికారి జె వినయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నివారించాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశాలపై పెట్రోల్ బంక్ సిబ్బంది మరియు ఖాతాదారులకు ప్రత్యక్షంగా డెమో ద్వారా వివరించారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్విప్మెంట్ వినియోగం వంటి అంశాలను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బంది మరియు ఖాతాదారులతో పాటు ఫైర్ సిబ్బంది ఎన్ ప్రభాకర్, ఎం తిరుపతి, షేక్ గౌష్ బాషా, పివి రమణ, ఎం మహేంద్ర, జి మాధవ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఏంటంటే ఇంపార్టెంట్ కింద పడాలి ఏ టైంలో ఏం జరగదు ఎవరికైతే తెలియదు. సమ్మర్ కాబట్టి తొందరగా రెస్పాండ్ అయితే కానీ ఆయన మనం కాపాడు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రికల్ రూమ్లో కూడా మన దగ్గర ఆల్రెడీ మనం ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మన సేవ్ చేయాలి. మనం బాగా వాళ్ళు జాగ్రత్తగా ప్రాపర్టీ వాళ్ళు అర్థమైంది నాకు. ఇష్టం చెప్తున్నా
రెస్పాండ్ అయితే కానీ ఆయన మనం కాపాడాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ రూమ్లో కూడా మన దగ్గర ఆల్రెడీ మనం ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు పై వాళ్ళకి వాళ్ళు మనం సేవ్ చేయాలి. మనం బాగా ఇచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుతుంది. ముందుగా సిఎండి న్యూస్ వారికి మరియు ఛానల్ వారికి నమస్కారం. నేను ఇంజమూరు స్టేషన్ ఫైర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈ ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు జరుగు ఫైర్ సర్వీస్ వీక్లో భాగంగా ఈరోజు మన ఇండియన్ పెట్రోల్ బంక్ రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేము మాకు 1944 జరిగినటువంటి ముంబైలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ వల్ల అగ్నిమాపక సిబ్బంది 60 నుంచి 70 మందిని కోల్పోవడం జరిగింది. వారికి గుర్తుగా ఏప్రిల్ 14 నుంచి అది ఏప్రిల్ 14 రోజు జరిగింది. దానివలన ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు 1 వీక్ వాళ్ళకి గుర్తుగా మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా 14వ తారీఖు అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాము. సెకండ్ డే గ్యాస్ గోడౌన్లు, ఈ వీక్ మొత్తం స్కూల్స్, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లు, మరి అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు, వీటన్నిటికీ మేము అవేర్నెస్ చేయడానికి వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇండియన్ ఆయిల్ ఇక్కడికి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ బంక్ సిబ్బందికి మేము ఒకవేళ ఫైర్ వస్తే వాళ్ళు ఏ విధంగా ఆర్పాలి, బైక్ కానీ ఏదైనా చిన్న స్మాల్ ఫైర్ ఏదైనా కూడా వాళ్ళు ఏ విధంగా ఆర్పాలి అని డెమో ద్వారా వాళ్ళకి చూపించాము. మరియు ఇక్కడ మాకు డెమో చేసిన సిబ్బంది బాగా సహకరించారు. మన కృష్ణన్న అతను మనకి సహకరించి సిబ్బందిని మాకు దగ్గర ఉంచి డెమో చేయడానికి సహకరించినందుకు మన కృష్ణానికి ధన్యవాదాలు. ఈ రిపోర్ట్ని చేస్తున్న మన సిఎండి న్యూస్ వారికి, ఛానల్ 9 వారికి ధన్యవాదాలు. మెయిన్ రోడ్లో ప్రతి ఒక్కరికి ఈ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ప్రతి ఒక్కరికి పాంప్లెట్ పంచుతున్నాము. అందరికీ ఈ ఫైర్ నుంచి గ్యాస్ గురించి కానీ ఏదైనా ఏసీ ఏదైనా ఫైర్ లేనప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైర్ అంటే భయపడకుండా చేయడం మా ఉద్దేశం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి మా డీజీ గారు కూడా వెంకటరమణ సార్, పివి వెంకటరమణ సార్ గారు కూడా అందరిలో అవేర్నెస్ కల్పించండి, అందరికి తీసుకెళ్ళండి, మన ఫైర్ గురించి ఎవరు భయపడకుండా వాళ్ళకి అవేర్నెస్ చేయండి అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ముందుగా మీరు 101 కాల్ చేయండి. లేదు గవర్నమెంట్ నెంబర్ 9963735446 అనే నెంబర్ కాల్ చేస్తే మీరు 24 hours అందుబాటులో ఉంటుంది. మీకు ఏ ప్రమాదం వచ్చినా ఎటువంటి ప్రమాదం వచ్చినా కాల్ చేయండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక:
మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.